నమస్కారం. సంస్కృత సాహిత్య పరిచయంలో భాగంగా సంస్కృతంలో ఉన్న పురాణేతిహాస కావ్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సంస్కృత సాహిత్యం క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం ఋగ్వేదంతో ప్రారంభమైంది అని చెప్పవచ్చు. ఈ సంస్కృత సాహిత్యము ముఖ్యంగా 2 రకాలుగా కనిపిస్తుంది. ఒకటి వైదిక వాంగ్మయం, 2 లౌకిక వాంగ్మయం. వైదిక వాంగ్మయం, లౌకిక వాంగ్మయం. వైదిక వాంగ్మయం అంటే 4 వేదాల గురించి, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, స్మృతులు ఇవన్నీ కూడా వైదిక వాంగ్మయం కిందికి వస్తాయి. ఇక లౌకిక వాంగ్మయంలో పురాణాలు, ఇతిహాసాలు మరియు కావ్యాలు వస్తాయి. మనం ఈ వీడియోలో ముఖ్యంగా ఈ లౌకిక వాంగ్మయం గురించి అంటే పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాల గురించి తెలుసుకుందాం. లౌకిక వాంగ్మయం. ముందుగా మొదటిది పురాణాలు. వేదాల్లో చెప్పబడిన అంశాలను సంక్షిప్తంగా, స్పష్టంగా కథల రూపంలో తెలిపేవే పురాణాలు అంటాం. వేదాల్లో ఉన్న అంశాలే కథల రూపంలో అర్థమయ్యేలాగా తెలియజేస్తాయి పురాణాలు. భక్తి, దాన ధర్మాలు, దక్షిణలు, క్షేత్రాలు, క్షేత్ర మహాత్మ్యాలు, వ్రతాలు, పూజా విధానాలను తెలిపేవే పురాణాలు. ఛాందోగ్యోపనిషత్ పురాణాన్ని పంచమ వేదం అని పేర్కొన్నది. ఈ ఉపనిషత్తులో పురాణం పంచమ వేదం అని తెలియజేసింది. యాజ్ఞవల్క్య స్మృతిలో 14 విద్యల్లో పురాణ విద్య ప్రముఖమైంది అని చెప్పబడింది. యాజ్ఞవల్క్య స్మృతులలో 14 విద్యలు ఉన్నాయి మనకి. అందులో పురాణ విద్య ఎంతో ముఖ్యమైంది అని చెప్పిందట. ఇక వేదాధ్యయనానికి ముందు పురాణాలను తప్పక చదవాలని ప్రాచీనుల అభిప్రాయము. వేదాన్ని అధ్యయనం చేయడానికంటే ముందు వేదాలు చదివి అర్థం చేసుకోవాలి. సంస్కృత వాంగ్మయ చరిత్ర అన్న గ్రంథాన్ని మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రాయడం జరిగింది. క్రీస్తు పూర్వం 1200 నుండి క్రీస్తు శకం 500 వరకు ఉన్న కాలంలో పురాణాలు రచించబడి ఉండవచ్చు. పురాణాల సంఖ్య గురించి ఒక సంస్కృత శ్లోకం ఉంది. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథక్. ఇక్కడ మద్వయం అంటాడు. ద్వయము అంటే 2. మాతో మొదలయ్యేవి 2. అవి మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. భద్వయం, భాతో మొదలయ్యేవి, ద్వయం అంటే 2, భవిష్య, భాగవత పురాణాలు. భ్రత్రయం, బ్రతో మొదలయ్యేవి 3, అవి బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం 3. చతుష్టయం, వాతో మొదలయ్యేవి చతుష్టయం 4, అవి వరాహ, వామన, వాయు మరియు విష్ణు పురాణాలు 4. ఇక అనాపలింగ కూస్కాని అంటున్నాడు కాబట్టి ఆ అంటే అగ్ని పురాణం, నా అంటే నారద పురాణం, ప అంటే పద్మ పురాణం, లిం అంటే లింగ పురాణం, గ అంటే గరుడ పురాణం, కు అంటే కూర్మ పురాణం, స్క అంటే స్కంద పురాణం. మొత్తం ఈ విధంగా 18 పురాణాలు సులభంగా గుర్తుంచుకోవాలంటే ఈ శ్లోకాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథక్. ఈ శ్లోకం గుర్తుంటే 18 పురాణాలు సులభంగా చెప్పేయవచ్చు. విష్ణువు యొక్క ఆధిక్యతను చెప్పేవే పురాణాలు. వీటినే సాత్విక పురాణాలు అని అంటాం. ఆ సాత్విక పురాణాలు ఏవి అంటే 6. విష్ణువు యొక్క ఆధిక్యత చెప్పే పురాణాలు వాటినే సాత్విక పురాణాలని. ఇవి 6 అంటే ఈ 18 పురాణాలను మళ్ళీ విభజించడం జరిగింది. ఒకటి విష్ణువు గురించి చెప్పేవి సాత్విక పురాణాలు, విష్ణు, నారద, భాగవత, గరుడ, పద్మ, వరాహ పురాణాలు 6 కూడా సాత్విక పురాణాలు. ఇక రెండవది శివాధిక్యత తెలిపే పురాణాలు మళ్ళీ 6, అవి మత్స్య పురాణం, కూర్మ పురాణం, లింగ పురాణం, శివ పురాణం, స్కంద పురాణం, అగ్ని పురాణం. వీటిని తామస పురాణాలు అంటాం.
విష్ణు గురించి చెప్పేటివి సాత్విక పురాణాలు అయితే శివుడి గురించి చెప్పేవి తామస పురాణాలు అంటారు. మరొకటి బ్రహ్మ ఆధిక్యతను తెలిపే పురాణాలు, ఇవి కూడా 6. వీటిని రజో పురాణాలు అంటాం. రజో పురాణాలు బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, మార్కండేయ పురాణం, భవిష్య పురాణం, వామన పురాణం. ఈ విధంగా 18 పురాణాలను 6, 6, 6 3 రకాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి చెప్పే పురాణాలుగా విభజించవచ్చు. పురాణ లక్షణాలు గనక గమనించినట్లయితే సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం అంటాడు అమరసింహుడు. ఏంటి ఇందులో చెప్పిన లక్షణాలు? అమరసింహుడు చెప్పిన లక్షణాలు: 1 సర్గశ్చ, సర్గము అంటే సృష్టి జ్ఞానం గురించి, సృష్టి క్రమము పరిణామం గురించి తెలియజేసేది. ప్రతిసర్గము అంటే పునఃసృష్టి, కల్పాంతం తర్వాత మళ్ళీ సృష్టి అనేది ఏర్పడడం జరిగింది, దాని గురించి చెప్పేది ప్రతిసర్గము. 3వది వంశము అంటే ఋషుల వంశక్రమాన్ని తెలియజేయాలి. మన్వంతరము అంటే 18 మంది మనువుల చరిత్రను తెలియజేయాలి. వంశానుచరితము సూర్య చంద్ర వంశరాజుల విశేషాలను గురించి వివరించాలి. ఈ 5 రకాల లక్షణాలు పురాణాలకు ఉండాలి. పురాణాన్ని ఇతిహాసమని, పురాణేతిహాసమని, ఇతిహాస పురాణమని కూడా అన్నారు. కానీ ఇతిహాసము పురాణము భిన్నమైనవే. ఆ రెండు కూడా రకరకాల భేదాలు ఉన్నాయి వాటికి. వేదాలలో చిత్రించబడిన దేవాసురాది సంగ్రామాలను గురించి చర్చించేది ఇతిహాసం. వేదాలలో దేవ అసుర, దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధాల గురించి చర్చించేది ఇతిహాసము. సృష్టి క్రమము, ధార్మిక విషయాలు, శైవ విష్ణు మత పారమ్యాలను గురించి వివరించేవేమో పురాణాలు. జగత ప్రాగవస్థామనుక్రమ్య సర్గ ప్రతిపాదకం వాక్యజాతం పురాణం అని ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పబడింది. ఐతరేయ బ్రాహ్మణం అనుక్రమణికలో చెప్పబడినటువంటి శ్లోకం ఇది. జగత ప్రాగవస్థామనుక్రమ్య సర్గ ప్రతిపాదకం వాక్యజాతం పురాణం. ఇక ఉప పురాణాల గురించి తెలుసుకున్నట్లయితే గరుడ పురాణంలో ఉప పురాణాలని పేర్కొనబడినవి సనత్కుమార పురాణం, స్కాంద పురాణం, శివధర్మ పురాణం, ఆశ్చర్య పురాణం, నారదీయ, కాపిల, వామన, ఔషనస, బ్రహ్మాండ, వారుణ, కౌశిక, కాశిక, మాహేశ్వర, సాంబ, సౌర, పారాశర, మారీచ, భార్గవ పురాణాలు. ఈ 18 పురాణాలు ఉప పురాణాలు అని గరుడ పురాణం తెలియజేస్తుంది. ఇవే పురాణాలను కొద్ది భేదంతో దేవీ భాగవతంలో స్కాంద, వామన, బ్రహ్మాండ, మారీచ, భార్గవ అంటే గరుడ పురాణంలో చెప్పిన పురాణాలకు బదులుగా దేవీ భాగవతంలో స్కాంద పురాణం లేదు అన్నది దేవీ భాగవతం ఉప పురాణాలలో. అలాగే వామన పురాణం లేదు అన్నది, బ్రహ్మాండ పురాణం లేదు అని చెప్పింది, మారీచ పురాణం లేదన్నది, అలాగే భార్గవ పురాణం లేదన్నది. వీటికి బదులుగా శివ, మానస, ఆదిత్య, భాగవత, వాసిష్ఠ పురాణాలున్నాయని దేవి భాగవతం చెప్పింది. ఇక వివిధ పురాణాలలో ఈ రకంగా చూస్తూ వెళ్ళినట్లయితే ఆ ఉప పురాణాలు దాదాపు 30 వరకు కనబడుతున్నాయి. అంటే వేరు వేరు పేర్లతో ఒక్కొక్కరు తెలియజేయడం మూలంగా అన్నీ ఒక చోట కలిపితే దాదాపు 30 పురాణాల వరకు కనిపిస్తూ ఉన్నాయి రకరకాల పురాణాలలో పేర్కొనబడినటువంటి పేర్లు. ఇక పురాణాల కర్త గురించి తెలుసుకున్నట్లయితే విష్ణు పురాణం ప్రకారం వేదవ్యాసుడు పురాణాన్ని రచించి ఆయన శిష్యుడు సూతలోమహర్షణునికి చెప్పడం జరిగింది. లోమహర్షణుడు తన 3 శిష్యులైన ఆకృతవ్రణ, సావర్ణి, వైశంపాయనులకు చెప్పారు. ఈ 3 కూడా 3 పురాణ సంహితలుగా వీటిని వ్యాపింపజేశారు. పురాణాన్ని అంటే దాదాపు 3 రకాలుగా విభజించుకొని వారు వ్యాప్తి చెందించారు. ఇలాగే ఆ శిష్యుల నుండి మరొకరికి, వారి నుండి మరొకరికి, ఈ విధంగా వారి శిష్యులు చెబుతూ వెళ్ళడం మూలంగా అవి 8 భాగాలుగా విభజించబడి ఉప పురాణాలు
పురాణాలు ఏర్పడడం జరిగింది. అంటే దాదాపు 18 పురాణాలు మరియు పురాణాలు కూడా ఈ విధంగానే ఏర్పడ్డాయి. ఇంకా మరొక వాదం ఒకే పురాణం, అంటే ఇది కేవలం 18 కాదు, ఒక పురాణమే ఉండేది ఇంతకుముందు. ఆ పురాణాన్ని బ్రహ్మదేవుడు ఋషులకు చెప్పాడు. వేదవ్యాసుడు ఆ పురాణాన్ని 18 భాగాలుగా విభజించాడు. ఆ వేదాలను ఏ విధంగా 4 భాగాలుగా విభజించాడు, వ్యాసుడు 18 భాగాలుగా విభజించాడని దేవి భాగవతం, భాగవత, వరాహ, పద్మ పురాణాలలో చెప్పబడింది. ఈ పురాణాలన్నిటిలో ఈ రకంగా చెప్పారు. అవి రాయబడినవి కాదు, వేదవ్యాసుడు విభజించాడు అని చెప్పాయి. ఇక విష్ణు పురాణంలో మాత్రం వేదవ్యాసుడే పురాణాలు రాసి తన శిష్యులకు చెప్పాడు. ఆ శిష్యుడు మరొక ముగ్గురికి చెప్పాడు. ఆ ముగ్గురు మరొకరికి, అలా చెప్తూ 18 పురాణాలు మరియు 18 ఉప పురాణాలు ఏర్పడ్డాయి అని చెప్పాడు. ఇక జైన పురాణాలు, మనకు సంస్కృతంలోనే కాకుండా పురాణాలు జైనం అంటే హిందూ మతంలోనే కాకుండా జైన మతంలో కూడా పురాణాలు ఉన్నాయి. అవి జైనుల్లో 24 మంది తీర్థంకరులు ఉన్నారు. ఈ 24 మంది తీర్థంకరుల చరిత్రలను అనుసరించి 24 పురాణాలు జైన మతంలో ఉన్నాయి. కానీ ఈ జైన పురాణాలకు పంచలక్షణాలు లేవు. సంస్కృతంలో పంచలక్షణాలతో కూడింది పురాణం, కానీ జైన పురాణాలలో మహాపురుషుల చరిత్రలను, కథలను తెలియజేస్తున్నాయి. ఇవి ఆది పురాణం ఒకటి, పద్మప్రభ పురాణం, అరిష్టనేమి పురాణం, ఉత్తర పురాణము ఉదాహరణగా కొన్ని పురాణాలు ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇది పురాణాల గురించినటువంటి ముఖ్యమైన అంశాలు. తరువాతది లౌకిక సాహిత్యంలో ఇతిహాసాలు. ఇతిహాసాలు అంటే అర్థము పూర్వం జరిగిన కథ అని. దేవతలు, రాజుల కథలు చెప్పేవే ఇతిహాసాలు. వ్యాస మహర్షి భారతాన్ని సంహిత అని, పురాణమని, ఆఖ్యానమని, ఉపాఖ్యానమని, కథ అని, ఇతిహాసమని, కావ్యమని మొదలైన పేర్లతో వ్యవహరించారు. అంటే వ్యాస మహర్షి వీటన్నింటికీ ఉండే లక్షణాలు తన భారతంలో ఉన్నాయి అని అనుకొని ఉండవచ్చు. రామాయణం, మహాభారతం రెండు కూడా ఇతిహాసాలు. మరి ఈ రెండింటిలో ఏది ముందు అనేవి చాలా చర్చలు జరిగాయి. అందులో రామాయణమే ముందు అని తెలిసింది. మరి రామాయణం ముందు అనడానికి గల కారణాలు ఏమిటి అంటే, ఒకటి, రామాయణ కథ భారతంలో చెప్పబడింది. రాముడి యొక్క కథ మనకు మహాభారతంలో కనిపిస్తుంది. మరి భారతంలో రామాయణ కథ అనేది భారతంలో చెప్పబడింది. మరి రామాయణంలో భారత కథ అనేది చెప్పబడలేదు. భారత కథ రామాయణంలో చెప్పబడలేదు. దీన్ని బట్టి రామాయణమే ముందు అని మనం చెప్పొచ్చు. రెండవది, రామాయణం ఏకనాయకాశ్రయం. రామాయణం అనేది ఒకడే నాయకుడు ఉంటాడు. మరి భారతం బహునాయకాశ్రయం. రామావతారం తర్వాతే కృష్ణావతారం వచ్చింది. కాబట్టి రామాయణమే ముందు, ఎందుకంటే మహాభారతంలో కృష్ణుడు ఉంటాడు. రామాయణంలో వానరులు ఉన్నారు, భారతంలో మనుషులు ఉన్నారు. అంటే అప్పుడు వానరులు తోకతో ఉండి మనుషులలాగా పరిణామం చెందుతున్నారు అనుకోవచ్చు. భారతంలోకి వచ్చేసరికి మనుషులు మాత్రమే కనిపిస్తారు. కాబట్టి రామాయణమే ముందు అని చెప్పొచ్చు. రామాయణం త్రేతాయుగంలో జరిగింది, భారతం ద్వాపర యుగంలో జరిగింది. ద్వాపర యుగానికంటే ముందే త్రేతాయుగం. రామాయణంలో ప్రాచీనమైన రాజకీయ పరిస్థితులను తెలియజేశారు. మహాభారతం కన్నా ప్రాచీనమైన రాజకీయ పరిస్థితులు కనిపిస్తాయి. ఇక రామాయణంలోని కథలు భారత కథల కన్నా ప్రాచీనమైనవి అని మనం కనిపెట్టవచ్చు. దీన్ని బట్టి రామాయణమే ముందు అని చెప్పొచ్చు. ఇక రామాయణం గురించి తెలుసుకుందాం. రామాయణ రచయిత వాల్మీకి. వాల్మీకిని ఆదికవి అని, రామాయణాన్ని ఆది కావ్యమని అంటాం. ఈ రామాయణం అనుష్ఠుప్ ఛందస్సులో రాయబడింది. తమసా నదీ తీరంలో క్రౌంచ పక్షుల జంట మా నిషాద ప్రతిష్టాంత్వ మగమ శాశ్వతి సమా యత్క్రౌంచ మిథునాదేహం అవధి కామమోహితం అనే ఒక శ్లోకం వాల్మీకి నోటి నుండి వచ్చినటువంటి శ్లోకమే అనుష్ఠుప్ ఛందస్సులో ఉన్నది. అదే రామాయణానికి మొదటి శ్లోకము. ఇందులో మొత్తం 7 కాండలు కనిపిస్తాయి. 24,000కు పైగా శ్లోకాలున్నాయి.
ప్రతి 1000 శ్లోకాలకు మొదట గాయత్రి మంత్రంలోని అక్షరం కూర్చబడింది. ఇందులో కాండలలో 7 కాండలలో ఉన్న ముఖ్యమైనటువంటి అంశాలను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటిది బాలకాండ. బాల పేరులోనే బాల అని ఉంది. అంటే రాముడు బాలుడుగా ఉన్నప్పుడు జరిగింది. రాముడు పుట్టినప్పటి నుండి విశ్వామిత్రుడి వెంట యాగరక్షణకు వెళ్ళడం, అక్కడ శివ ధనుర్భంగం చేసి వివాహం చేసుకోవడం వరకు బాలకాండలో వస్తుంది. వివాహం వరకు బాలుడే అని గుర్తుపెట్టుకోవాలి. రెండవది అయోధ్యాకాండ. వివాహం అయిపోగానే అయోధ్యకు వెళ్తాడు. కాబట్టి అయోధ్యలో జరిగిన పరిణామాలన్నీ అయోధ్యాకాండ. ఇక్కడ ఏం జరిగాయి? దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేద్దామనుకుంటుండగా కైకేయి వరాలు అడగడం, రాముడు అరణ్యవాసానికి వెళ్ళడం అనేది అయోధ్యకాండలో ఉంటుంది. తర్వాత అరణ్యకాండ. వనవాసానికి ప్రయాణం అయ్యాడు కదా, కాబట్టి అరణ్యంలోకి వెళ్ళడం, అరణ్యవాసం గురించి, సీతాపహరణం, రావణాసురుడు సీతను అపహరించడం, సీతను వెతుక్కుంటూ వాళ్ళు చివరగా శబరి ఆశ్రమానికి వెళ్ళడం వరకు అరణ్యకాండలో ఉంది. తర్వాత కిష్కింధకాండం. అరణ్యంలో సీత జాడ కోసం వెతుకుతూ ఉండగా కిష్కింధకాండం వస్తుంది. ఋష్యమూక పర్వతం, అది కిష్కింధ నగరంలోనే ఉంటుంది. ఈ ఋష్యమూక పర్వతం పైన ఉన్న సుగ్రీవుడితో స్నేహం చేయడం, వారిని వధించడం, సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయించడం, సుగ్రీవుడు తన సైన్యాన్ని నలుదిక్కులకు పంపించడం అంతా కిష్కింధకాండలో ఉంటుంది. ఇక సుందరకాండం, 5వది సుందరకాండం. హనుమంతుడు సీతాన్వేషణ కోసం సముద్ర లంఘనం చేసి లంకకు వెళ్ళడం, లంకా దహనం చేసి సీతజాడ కనుక్కొని తిరిగి రావడం వరకు సుందరకాండ. ఇక 6వది యుద్ధకాండం. యుద్ధకాండలో రామరావణ యుద్ధం జరుగుతుంది. రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత రామ పట్టాభిషేకం జరుగుతుంది యుద్ధకాండలో. చివరిది 7వ కాండ ఉత్తరకాండ. ఉత్తరకాండము వాల్మీకి రాయలేదని కూడా కొందరు అంటారు. రాముడు సీతను అడవికి పంపుట, లవకుశల జననం, సీత భూమాతతో వెళ్ళగా రాముడు అవతారాన్ని చాలించడం వరకు ఉత్తరకాండలో మనకి కనిపిస్తుంది. విషాదాంతంగా ఉంటుంది ఉత్తరకాండ. రామాయణంలో ఉన్న ప్రధాన రసం ఏమిటి అంటే కరుణరసం. వేదాల సారమే రామాయణం అంటారు. రామాయణాన్ని చదివితే బ్రహ్మచే పూజింపబడతారని నానుడి. రామాయణాన్ని వింటే సాంసారిక బాధలు, వివిధ దోషాలు తొలగిపోతాయని స్కాంద పురాణం చెబుతుంది. ఇక మహాభారతం గురించి. మహాభారతాన్ని పంచమవేదం అంటాం. 1,00,000 శ్లోకమయం మహాభారతం. దీని మొదటి పేరు జయ. భరతవంశీయులు కౌరవ పాండవుల కథ కాబట్టి దీనికి భారతం అని పేరు వచ్చింది. కురువంశీయుల బంధువే వేదవ్యాసుడు. భారత సంగ్రామం క్రీస్తుపూర్వం 1200 నుండి 1000, క్రీస్తుపూర్వం 1200, 1000 మధ్య జరిగింది. భారత రచన క్రీస్తుపూర్వం 11, 12 శతాబ్దాల మధ్య జరిగింది. వ్యాసుడు భారతాన్ని జయేతిహాసం అన్నాడు. జయ ఇతిహాసం, జయేతిహాసం అన్నాడు వ్యాసుడు. ఇతిహాసం అంటే ఏమిటి? ఇతి ప్లస్ హా ప్లస్ అస అంటే ఈ విధంగా జరిగింది అని అర్థం. వ్యాసుడు జయ గ్రంథాన్ని 8800 శ్లోకాలతో వైశంపాయనునికి ఉపదేశించాడు. వైశంపాయనుడు జనమేజయునికి 24,000 శ్లోకాల భారతాన్ని ఉపదేశించాడు. నైమిషారణ్యంలో సూత పౌరాణికుడు శౌనకాది ఋషులకు ఉపాఖ్యానాలను జోడించి 1,00,000 శ్లోక భారతాన్ని ఉపదేశించాడు. ఇప్పుడు మనకు లభించేది 1,00,000 శ్లోక భారతమే. అంటే సూత మహర్షికి, నైమిషారణ్యంలో సూత మహర్షి శౌనకాది ఋషులకు చెబుతున్న మహాభారతమే మనకిప్పుడు లభిస్తుంది. ఇందులో 18 పర్వాలు కనిపిస్తాయి. మొదటిది ఆది పర్వం. ఇందులో పాండవ కౌరవుల జననం ఉంటుంది. సభాపర్వం ధర్మరాజు దుర్యోధనుల ద్యూత క్రీడ గురించి. అరణ్య పర్వం పాండవుల వనవాసం గురించి. ఈ పర్వాల పేర్లు గుర్తుంచుకుంటే చాలు, ఆ పేరును బట్టి మనకి కథ అనేది దాదాపుగా అర్థమవుతుంది. 4వది విరాట పర్వం, పాండవుల అజ్ఞాతవాసము, విరాటరాజు దగ్గర అజ్ఞాతవాసం చేయడం. ఉద్యోగ పర్వము, శ్రీకృష్ణ రాయబారము. భీష్మ పర్వము, కురుక్షేత్ర సంగ్రామం ఉంటుంది. భగవద్గీత, భీష్ముడి పరాజయం.
ద్రోణ పర్వం అభిమన్య ద్రోణుల వధ గురించి, కర్ణ పర్వం కర్ణార్జునుల యుద్ధం, శల్య పర్వం శల్యుని ప్రతాపం, శల్య సారథ్యం గురించి కూడా, సౌప్తిక పర్వం నిద్రలో అశ్వత్థామ చేతుల్లో ఉప పాండవుల మరణం గురించి, స్త్రీ పర్వం శోక పీడితులైన స్త్రీల కథల గురించి, యుద్ధంలో ఎందరో చనిపోతారు కదా కాబట్టి ఆ స్త్రీల బాధల గురించి ఇందులో ఉంటుంది. శాంతి పర్వం రాజధర్మము మోక్షధర్మము భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించడం గురించి శాంతి పర్వంలో ఉంది. 13వది అనుశాసనిక పర్వం భీష్ముడి నిర్యాణం గురించి తెలుపుతుంది. అశ్వమేధ పర్వం యుధిష్ఠిరుడి అశ్వమేధ యాగం గురించి, ధర్మరాజు చేసే అశ్వమేధ యాగం గురించి ఉంటుంది. ఆశ్రమవాస పర్వం ధృతరాష్ట్రాదులు వానప్రస్థాశ్రమానికి వెళ్ళడం గురించి ఆశ్రమవాస పర్వంలో ఉంది. 16వది మౌసల పర్వం ముసలం పుట్టడం యాదవులు కృష్ణుడు నశించుట గురించి తెలియజేస్తుంది. 17వది మహాప్రస్థానిక పర్వం పాండవులు హిమాలయ యాత్రకు పాండవులు వెళ్ళడం గురించి మహాప్రస్థానిక పర్వంలో ఉంటుంది. ఇక చివరగా 18వ పర్వము స్వర్గారోహణ పర్వం పాండవుల స్వర్గ ప్రయాణం గురించి స్వర్గారోహణ పర్వంలో ఉంటుంది. ఇది ఇతిహాసాలైన రామాయణ భారతాల గురించి. ఇక 3వ అంశము లౌకిక వాంగ్మయంలో మహాకావ్యాలు రామాయణం ఆది కావ్యం. కావ్య రచన మొదలైంది రామాయణంతోనే అని చెప్పవచ్చు. మరి ఇంతకుముందు ఇతిహాసాలలో చెప్పుకున్నాం, మళ్ళీ కావ్యాలలో రామాయణం ఏంటి అని అనుమానం రావచ్చు. రామాయణాన్ని ఆది కావ్యం అనే అంటాం మనం. ఆ కావ్య లక్షణాలు కూడా రామాయణంలో ఉన్నాయి. కావ్యాలు 2 విధాలుగా ఉంటాయి. ఒకటి దృశ్యము, 2 శ్రవ్యము. దృశ్యకావ్యం దశవిధ రూపకాలన్నీ దృశ్యకావ్యం కిందికి వస్తాయి, అంటే నాటకాల వంటివి. శ్రవ్యము అంటే గద్య కావ్యాలు, పద్య కావ్యాలు, చంపూ కావ్యాలు శ్రవ్యంలోకి వస్తాయి. విశ్వశ్రేయ కావ్యం, మహత్ కావ్యం, మహాకావ్యం అని కావ్యానికి 2 పేర్లు ఉన్నాయి. విశ్వశ్రేయ కావ్యం అంటారు. విశ్వశ్రేయస్సును కోరుకునేదే కావ్యం. కావ్య రచన వల్ల కవికి యశస్సు, ధనము, అశుభ నివారణం కలుగుతాయి. కావ్య పఠనం వల్ల పఠితకు వ్యవహార జ్ఞానము, అమంగళ నాశము, రసానందము, ఉపదేశం అనే ప్రయోజనాలు కలుగుతాయి. కావ్యాన్ని రచించినా గొప్ప పేరు, ధనం, శుభం కలుగుతుంది. కావ్యాన్ని చదివినా మంచి జ్ఞానము, శుభకరము, రసానందము, ఉపదేశం లభిస్తాయట. ఇక లక్షణాలు విశ్వనాథుడు ఈ విధంగా తెలియజేశాడు. సర్గబంధో మహాకావ్యం తత్రైకో నాయకస్సుర సద్వంశ క్షత్రియో వాపి ధీరోదాత్త గుణాన్విత అని సాహిత్య దర్పణంలో తెలియజేస్తాడు విశ్వనాథుడు. సర్గబంధం అంటే కావ్యారంభంలో నమస్కారం, ఆశీస్సు లేదా వస్తు నిర్దేశం చేయాలి అంటాడు. అలాగే సర్గలుగా విభజించాలి అంటాడు. 8 సర్గలు లేదా ఎక్కువ ఉండాలి, 8 సర్గల కన్నా ఎక్కువ ఉండాలి మహాకావ్యంలో. ప్రతి సర్గ చివరలో రాబోయే సర్గలోని కథను సూచించాలి. ఇతివృత్తము మహాపురుషుల కథలు ఉండాలి, పంచసంధులు ఉండాలి, వస్తుఐక్యం పాటించాలి. ఇతివృత్తం ప్రఖ్యాతం, ఉత్పాద్యం లేదా మిశ్రమంగా ఉండవచ్చని రుద్రటుని అభిప్రాయం. ఏంటి ప్రఖ్యాతము? ప్రఖ్యాతేతి వృత్తం అంటే దేవతలు, మహాపురుషులకు సంబంధించిన కథలు ఉండాలి. ఉత్పాద్యం అంటే కల్పిత కథ. మిశ్రం అంటే కొంత ప్రఖ్యాతం, కొంత కల్పితం. నాయిక, నాయకుడు ఆదర్శవంతమైన పాత్రలు ఉండాలి. ఉదాహరణకు రాముడు, సీత. రసం శృంగారం, వీరం ప్రధానంగా ఉండాలి. శాంతం కూడా ఉండవచ్చు. ఇతర రసాలైతే అంగరసాలుగా ఉండాలి. అలంకారాలు, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు ప్రయోగించబడాలి. వర్ణనలు, అనవసరమైన వర్ణనలు ఉండరాదు. కథాగమనంలో భాగంగా వర్ణించబడాలి. అంటే పనిగట్టుకొని ప్రబంధంలాగా వర్ణిస్తే మహాకావ్యం కాదు. ఆ విషయంలో భాగంగా వర్ణనలు కూడా ఉండాలి. సంస్కృత పంచమహాకావ్యాలుగా పేరు పొందినవి రఘువంశం, కుమార సంభవం, కిరాతార్జునీయం, శిశుపాల వధ, నైషధీయ చరితం. ఈ 5ంటిని పంచమహాకావ్యాలు అంటాం. సంస్కృత కవుల పరిచయము.
ఇక సంస్కృతంలో ఉన్న ముఖ్యమైన కవుల గురించి తెలుసుకుందాం. ఒకటికి వాల్మీకి, ఆదికవే వాల్మీకి కాబట్టి ఆదికవి నుంచే మొదలు పెట్టాలి. వాల్మీకి రాసింది రామాయణం. ఇందులో 650 సర్గలు ఉన్నాయి, 24,000 శ్లోకాలు ఉన్నాయి. కానీ రామాయణం రాసినప్పుడు 500 సర్గలే ఉన్నాయి. తర్వాత అది పెరుగుతూ కొన్ని సర్గలను పెంచడం జరిగింది. రచనాకాలం క్రీస్తు పూర్వం 800 నుండి 900 అని చెప్పవచ్చు. వేదవ్యాసుడు సత్యవతి పరాశరుల పుత్రుడు. ద్వీపంలో జన్మించాడు కాబట్టి ద్వైపాయనుడు అనే పేరు వచ్చింది. అసలు పేరు కృష్ణ, అందుకే కృష్ణ ద్వైపాయనుడు అంటాం. వేదాలను విభజించినందువల్ల వేదవ్యాసుడు అంటాం. యథో ధర్మస్తథో జయం, యథో ధర్మస్తథో జయ, ధర్మానికే విజయం లభిస్తుంది అని వ్యాసుడు తెలియజేస్తాడు. మహాభారతం కూడా అదే చెబుతుంది, ధర్మమే జయిస్తుంది అని. కాళిదాసు ఉజ్జయిని ప్రభువు విక్రమాదిత్యుని ఆస్థాన కవి. ఇతని కాలం క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం. మాలవికాగ్నిమిత్ర నాటకం ప్రకారం కాళిదాసు కావ్యం క్రీస్తు పూర్వం 8 నుండి 7వ శతాబ్ది అని చెప్పవచ్చు. కాళిదాసు రాసిన 3 కావ్యాలు. ఒకటి కుమార సంభవం. పంచమహాకావ్యాలలో మొదటిదే కుమార సంభవం. ఇది రాసింది కాళిదాసు. ఇందులో 17 సర్గలు ఉన్నాయి. మల్లినాథసూరి 8 సర్గల వరకే వ్యాఖ్యానం రాశాడు. కాబట్టి ఈ 8 సర్గలే ఈ కాళిదాసు రాశాడు, మిగతావి ఎవరో రాసి అందులో చేర్చారు అని అంటారు. మూల కథను శివపురాణము, పద్మపురాణాల నుండి గ్రహించాడు. రెండవది రఘువంశము. పంచమహాకావ్యాలలో ఒకటి ఇది రఘువంశం. మనువు, దిలీపుడు, రఘు, ఆజ, దశరథ, శ్రీరాముడు మొదలగు రఘువంశరాజుల చరిత్ర ఇందులో కనిపిస్తుంది. 19 సర్గలతో కూడి ఉంది. ఇంకొకటి మేఘ సందేశం. ఇది కల్పిత కథ. యక్షుడు తన ప్రియురాలికి మేఘంతో సందేశం పంపడం. ఎందుకంటే ఆషాఢమాస ఎడబాటు కలగడం మూలంగా తను మేఘంతో సందేశాన్ని పంపుతాడు. ఇందులో మందాక్రాంత వృత్త పద్యాలున్నాయి. చిత్రకూటం నుంచి అలకాపురికి వెళ్ళే దారిలోని ప్రకృతి దృశ్యాలను కాళిదాసు అద్భుతంగా వర్ణించాడు. ఋతు సంహారం అనే కావ్యం, మాలవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం, అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకాలను సైతం కాళిదాసు గారు రచించడం జరిగింది. తరువాత 4వ కవి భవభూతి. భవభూతి గొప్ప శివభక్తుడు. ఉత్తరే రామచరితే భవభూతిర్వశిష్యతే అన్న సూక్తి వల్ల సాహిత్య చరిత్రలో పేరు పొందాడు. ఉత్తరే రామచరితే భవభూతిర్వశిష్యతే. ఇతని కాలము క్రీస్తు శకం 680 750. ఇతని ప్రాంతం విదర్భ దేశం. తల్లిదండ్రులు జతుకర్ణి, నీలకంఠుడు. వీరు రాసిన 3 నాటకాల పేర్లు మహావీర చరితం, ఉత్తర రామచరితం ప్రసిద్ధి పొందినటువంటిది, మాలతీ మాధవం. ఉత్తర రామచరితం 7 అంకాల నాటకం. వాల్మీకి రామాయణంలోని ఉత్తర రామాయణ కథా భాగమే ఇతివృత్తం. కానీ ఇది విషాదాంతం కాదు. ఇంతకుముందు ఉత్తరకాండం విషాదాంతం అనుకున్నాం, కానీ వీరు ఉత్తర రామచరితను విషాదాంతంగా కాకుండా మోదాంతంగా, సంతోషకరంగా, ఆనందం కలిగించే విధంగా దాన్ని రాయడం జరిగింది. ఏకోరస కరుణయేవ నిమిత్త భేద, ఏకోరస కరుణయేవ నిమిత్త భేద, భిన్న పృథక్ పృథగి వాశ్రయతే వివర్తాన్, ఆవర్త బుద్బుద తరంగ మయాన్వికారాన్, అంబో యథా సలిలమేవహి తత్సమస్తం. కరుణరసం ఒకటే ప్రధాన రసమని, ఇతర రసాలన్నీ దాని వికారాలని భవభూతి సిద్ధాంత ప్రతిపాదన చేశాడు. ఈ శ్లోకం అదే చెబుతోంది. ఏకోరస కరుణయేవ, కరుణరసమే అతి ముఖ్యమైనది. తర్వాత భాసుడు. భాసుడు క్రీస్తు శకం 1909 వరకు, క్రీస్తు శకం 1909 వరకు తొలి నాటకకర్త కాళిదాసే అనుకున్నారు. కానీ 1912 1913లో మహామహోపాధ్యాయ టి గణపతి శాస్త్రి గారు కేరళలో భాసుడి నాటకాలు వెలికి తీసిన తర్వాత భాసుడే తొలి నాటకకర్త అని అందరూ అంగీకరించారు. క్రీస్తు పూర్వం 4-5 శతాబ్దాల కాలానికి చెందినవాడు. ఉజ్జయిని ప్రాంతంలో నివసించాడు. 24 నాటకాలు రాశాడని ప్రసిద్ధి. కానీ 13 నాటకాలు మాత్రమే లభిస్తున్నాయి.
వాటికి భాసనాటక చక్రం పేరుతో గణపతి శాస్త్రి గారు ప్రకటించారు. ఒకటి దూత వాక్యం, కర్ణభారం, దూత ఘటోత్కచం, ఊరు భంగము, మధ్యమ వ్యాయోగం, పంచరాత్రం, అభిషేకం, బాలచరిత్ర, అభిమారకం, ప్రతిమ, ప్రతిజ్ఞా, యౌగంధరాయణం, స్వప్నవాసవదత్త, దరిద్ర చారుదత్తం నాటకాలను విషయాన్ని బట్టి 5 విధాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి రామాయణ సంబంధమైనవి ప్రతిమా నాటకం, అభిషేక నాటకం. మహాభారత సంబంధమైనవి దూతవాక్యం, కర్ణభారం, దూత ఘటోత్కచం, ఊరుభంగం, మధ్యమ వ్యాయోగం, పంచరాత్రం. భాగవత సంబంధమైనవి బాలచరితం. ఉదయునికి సంబంధించినవి స్వప్న వాసవదత్త, ప్రతిజ్ఞా, యౌగంధరాయణం. కల్పితాలైనవి దరిద్ర చారుదత్తం, అవిమారక నాటకం. ఈ విధంగా 5 రకాలుగా వీరి నాటకాలన్నింటినీ మనం విభజించవచ్చు. రాజశేఖరుడు సూక్తి ముక్తావళిలో స్వప్నవాసవదత్త నాటకం గురించి ఈ విధంగా చెప్పాడు. భాసనాటక చక్రేపి చేకై క్షిప్తే పరీక్షితుం స్వప్నవాసవదత్తస్య దాహకో భూన్నపావకః. అగ్ని పరీక్షను కూడా తట్టుకొని నిలబడగలిగిన నాటకం స్వప్నవాసవదత్త అనే నాటకం. ఇందులో 6 అంకాలు కనిపిస్తాయి. ఉదయన మహారాజును వాసవదత్త స్వప్నంలో కలుసుకునే వృత్తాంతమే ఈ స్వప్నవాసవదత్త యొక్క కథ. భారవి క్రీస్తు శకం 634కు పూర్వుడు విష్ణువర్ధనుని ఆస్థానంలో ఉండేవాడని అవంతి సుందరి కథ ద్వారా తెలుస్తుంది. అవంతి సుందరి కథ ద్వారా విష్ణువర్ధనుడి ఆస్థానంలో భారవి ఉండేవాడని మనకు తెలుస్తుంది. భారవి అసలు పేరు దామోదరుడు. దండికి ప్రపితామహుడు అంటే ముత్తాత. దండికి ముత్తాత అవుతాడు. రచన కిరాతార్జునీయము. 18 సర్గల మహాకావ్యం. మహాభారతంలోని వనపర్వంలోనిది మూల గ్రంథం. మూల కథ మహాభారతంలోని వనపర్వం నుండి గ్రహించబడినది. వేదవ్యాసుడు చెప్పగా అర్జునుడు పాశుపతాస్త్రం సంపాదించడం, ఇంద్రకీలాద్రిపై తపస్సు చేయడం, కిరాతుని వేషంలో ఉన్న శివుడితో యుద్ధం చేయడం అనేవి ఈ కావ్యంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కథ. అర్ధాంతరన్యాస, ఉపమ, ఉత్ప్రేక్షాలంకారాలు కనిపిస్తాయి. అంగిరసం వీరం. నారికేల ఫల సన్నిభం వచో భారవేసపది తద్విభజ్యతే స్వాదయంతు రసగర్భ నిర్భరా సారమస్యరికా యథేప్సితం అని మల్లినాథ సూరి గారు తెలియజేస్తారు. నారికేల పాకం వలె అంటే కొబ్బరికాయ పగలగొడితే రుచికరమైన పానీయం వచ్చినట్లు భారవి రచనలోని కఠిన పదాలను విడదీసి అర్థం చేసుకుంటే అందులోని రసమయ భావాలు పాఠకులను ఆహ్లాదపరుస్తాయి అని చెప్పారు. తర్వాత 7వ కవి మాఘుడు. మాఘుడు క్రీస్తు శకం 650 ప్రాంతానికి చెందినవాడు. సుప్రభదేవుడు వర్మలాతుడు అన్న రాజు వద్ద మంత్రిగా పనిచేసేవాడు మాఘుడు. శిశుపాల వధ 20 సర్గలు. శ్రీకృష్ణుడు శిశుపాలుని సంహరించడము. మల్లినాథసూరి సర్వంకష అన్న వ్యాఖ్యానం రాశాడు. ఉపమా కాళిదాసస్య భారవేరర్ధగౌరవం దండిన పదలాలిత్యం మాఘే సంతి త్రయో గుణాః. ఈ 3 గుణాలు మాఘుడి కవిత్వంలో కనిపిస్తాయని అర్థం. మాఘమాసం రాగానే సూర్యతాపం తగ్గినట్లు మాఘుడి కవిత్వం ముందు భారవి కవిత్వం వెలవెలబోతోంది అని పండితులంటారు. ఘంటామాఘుడు అని పేరు తెచ్చిన వర్ణన రైవతక పర్వత వర్ణన. శ్రీహర్షుడు కన్యాకుబ్జాన్ని పాలించిన జయచంద్రుని ఆస్థాన కవి. కాలం 1139 1195 కాబట్టి శ్రీహర్షుడు సైతం ఈ కాలమే. తల్లిదండ్రులు శ్రీహీరుడు మామిళ్ళదేవి. రచనలు నైషధీయ చరితం, విజయ ప్రశస్తి, గౌడోర్వీష ప్రశస్తి, చింది ప్రశస్తి, నవసాహసాంక చరిత, ఆర్ణవ వర్ణనం, శివశక్తి సిద్ధి, ఈశ్వరాత్రి సంధి,
సాహితీ లోకంలో నైషధం విద్వద్ధౌషధం అని ప్రసిద్ధి పొందిన కావ్యం నైషధీయ చరితం. ఇది నలదమయంతుల కథ 22 సర్గలతో నడిచింది. ప్రధాన రసం శృంగారం. ఈ కథ సరిత్ సాగరం మహాభారతంలో సైతం కనిపిస్తుంది. హర్షుని కవిత్వం నారికేల పాకం, ఓజోగుణ భరితం, వైదర్భీ గౌఢీ రీతిలో కొనసాగింది. శృంగారం అంగిరసం, కరుణ, భయానక, హాస్యరసాలు, అంగరసాలు. నైషధ కావ్యానికి 23 వ్యాఖ్యానాలు రచించబడ్డాయి. మల్లినాథసూరి జీవాతు వ్యాఖ్యానము, నారాయణ భట్టు నైషధ ప్రకాశము. ఇది శ్రీ హర్షుడి గురించినటువంటి ముఖ్యమైన అంశాలు. ఈ పీడిఎఫ్ నోట్స్ కూడా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో నేను అందిస్తాను. వీటిని కూడా తీసి మరొకసారి మీరు తప్పకుండా చదువుకోవచ్చు.